ఈ 39 ఎకరాలు కూడా మొత్తం కూడా రైతులకి ఓపెన్ ఆక్షన్ లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట్ట జరుగుద్ది? మీరు పూర్తి చేస్తే ఇంకొక తంతు కూడా జరుగుతుంది. ఈ రోజు 10వ తారీఖు కదా, 8వ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీస్ లో ఆలయ పాలకవర్గం, పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు 8వ తారీఖున, నిన్న కాక మొన్న. ఏంటయ్యా అంటే ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా 2 మాసాలకి అద్దెకి తీసుకుంటారంట. ఈ పట్టాభాయ్ ఆయన చెప్తున్నాడంట, ఎండోమెంట్స్ వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను, ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కొల్లు రవీంద్రకి చెప్తాడు. ఏతాబాత ఏంటయ్యా అంటే ఈ 35 ఎకరాలకు సంబంధించి 5 పార్ట్నర్స్. పట్టాభిది ఆలోచన, పట్టాభి లీడ్ పార్ట్నర్, ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్, వీళ్ళందరిది తలకు 20 పైసలు, పట్టాభిది ఒక 20 పైసలు. 99 సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంబంధించినటువంటి ఆస్తిని లీజుకు తీసుకుని నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట, మీరేం కంగారు పడకండి, మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే, రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంట. అంటే ఇక చట్టం, రూల్స్, దేవుడు అంటే భయం ఏముండదు. దోచుకో 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 దోచుకో. గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి, ఇసుక అయిపోతుంది, గ్రావెల్ అయిపోతుంది, మట్టి అయిపోతుంది, దేవుడు ఆస్తులకు వచ్చేసారు. మర్చిపోదామా అని మరి దీర్ఘం తీరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేవుడు ఆస్తులు ఎత్తేచ్చా? గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, సినిమా ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్ కి పార్ట్నర్లు. నేను చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం, యంత్రాంగం, కుట్రలు. ఇది ధర్మమా అని అడుగుతున్నా. ఇది మర్చిపోదామా? ఇది మర్చిపోదామా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో బోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా? నెల జీతం ఇచ్చారుగా, 3 4 ఎంత? 4 నెల జీతం ఆగలా. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, సాల్లా. దేవుడు ఆస్తికి వచ్చారా? 99 ఏళ్లు ఎగ్జిబిషన్లు పెడతారా మీరు అక్కడ? అంటే ఎంత బరి తెగింపో చూడండి. అసలు జిల్లా కలెక్టర్ ఇట్లాంటి చేయొచ్చా? అసలు ఎందుకు మనం చదువుకోవటం? బాగా తల్లిదండ్రులు చదివిస్తే చదువుకుని ఐఏఎస్లు పాస్ అయ్యి కష్టపడి ప్రమాణాలు చేసి ప్రైవేట్ వ్యక్తులకి దేవుడు ఆస్తి ఇచ్చేయమని చెప్పని, లీజుకి ఇచ్చేయమని రాసేస్తారు లెటర్లు. అసలు కలెక్టర్కి ఏంటి సంబంధం? మీరిద్దరు ఏం చేయాలి? మర్చిపోదామా కలెక్టర్ గారు రాసిన ఉత్తరం అని రాయాల్సింది? ఇది రాయరా? మీ గవర్నమెంటే కదా. మీ గవర్నమెంట్ లో ఒక కలెక్టర్ ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోచి పెడతాకి ప్రయత్నం చేస్తుంటే మర్చిపోదామా అని రాయరా? చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు, మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు. సంస్కారం, కాస్త ఇంగిత జ్ఞానం, తప్పు ఒప్పు విచక్షణ ఉండవా?